ఆ స్థాయిలో విమర్శలు చేసి మళ్ళీ ఒక రకంగా అదే స్కూల్ నుంచి వచ్చినా మళ్ళీ అదే స్కూల్కి వెళ్ళడం అనేది అసలు జరుగుతుంది. వెళ్ళలేరు వీళ్ళు, అదే నేను చెప్తుంది. వెళ్ళడం ఇక సాధ్యం కాదు, ఆ పని అయిపోయింది. ఇక ఉన్నటువంటి కాన్సెప్ట్ అలా నెక్స్ట్ అంటే ఎందుకని ఇప్పటిదాకా తటస్థంగా ఉన్నారు వాళ్ళు మరి బేసిక్గా. కొడాలి నాని ఎందుకు మాట్లాడలేదు వరకు, ఎన్ని మాట్లాడేవాడు అంటే వాళ్ళకు కూడా ఒక భయం ఉంది. భయం ఉంది ఖచ్చితంగా. అంటే రేపో మాప అరెస్ట్ చేస్తారు, జైలు వేస్తారు, కామ్గా ఉంటే మమ్మల్ని పట్టించుకోరేమో అని అనుకున్నా సరే వీళ్ళు వదలలేదు. నేను విన్నటువంటి ఒక కాన్సెప్ట్ అయితే సామాజిక వర్గం పరంగా ఇలాగ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఈ పార్టీలో శత్రుత్వం వహించిన వాళ్ళకి మీరు మాట్లాడకుండా కూర్చోండి, మీ జోలికి రాము అని ఒక పరోక్ష సంకేతం ఇచ్చారని, అందుకనే తటస్థంగా ఉన్నారు అన్నటువంటి మాట విన్నా నేను. అది కూడా బికాజ్ ఆఫ్ ఓన్లీ సామాజిక వర్గం అంతే, మిగతా వాళ్ళని ఎట్టాగో వదిలిపెట్టము. లేదు, సామాజిక వర్గ పరంగా మనవాళ్ళు కాబట్టి మీరు వాడు మాట్లాడిచ్చాడు కాబట్టి, వాడు మాట్లాడిచ్చారు కాబట్టి మాట్లాడారు అని మేము అనుకుంటున్నాం, మీరు సైలెంట్గా ఉండండి అన్నటువంటిది. అందులో భాగంగానే ఉన్నారు. కానీ ఎదురు తిరిగాడు. ఇప్పుడు ఎదురు తిరగడం కాదు, ఇప్పుడు అతని అనుచరులందరూ ప్రెషర్ చేస్తున్నప్పుడు కొడాలి నానికి అదే ప్రాబ్లం, ఇతనికి అదే ప్రాబ్లం. వీళ్ళ జోలికి రాలా, వీళ్ళ అనుచరుల జోలికి వెళ్ళారు. వీళ్ళ అనుచరుల మీద కేసులు అరెస్టులు చేస్తున్నారు. అది జనాలకి ఏం సంకేతం వెళ్ళిపోతుంది? అనుచరులకి వాళ్ళ జోలికి వెళ్ళకుండా మన దగ్గరికే వస్తున్నారు. ఏందన్నా మమ్మల్ని వదిలించలేవా?